హలో ఫ్రెండ్స్, నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ 32 సైజ్ది కట్ చేసి చూపిస్తున్నా. చూడండి, ఇంతవరకు ఎవ్వరు కట్ చేసి చూపించలేదు ఈ పద్ధతిలో. హైట్ వచ్చి 14, షోల్డర్ వచ్చి 5, హార్మోల్ వచ్చి 5.5. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా చూడండి. థర్టీ 32 సైజ్ కదా మనకు. 32 సైజులో 4వ భాగము ఎంత వస్తుంది? 8 వస్తుంది కదా. చూసుకోండి, 8 దగ్గర ఒక మార్క్ చేసుకొని 2 ప్లేస్ పెట్టుకోవాలి ఖర్చుల కోసం. ఇప్పుడు మార్క్ చేసుకొని ఇక్కడ 1.5, 1.5, 1.5 పెట్టుకోవచ్చు. రౌండ్ ఇట్లా గీసుకోవాలి. ఇక్కడ నెక్ 2 ఇంచెస్ పెట్టుకోవాలి. నేను బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేసి చూపిస్తున్నా. చూడండి, ఇక్కడ 3 పెట్టుకొని గల్లకు కూడా మార్క్ చేసుకోవాలి. రౌండ్ నెక్ చూడండి, కరెక్ట్గా చూస్తే అర్థమవుతుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ప్రిన్సెస్ కట్ కదా, మనకు షేప్ బెల్ట్ ఉండదు. కరెక్ట్గా అర్థమయ్యేటట్టు చూడండి. 3 ఇంచెస్ పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టుకొని ఇక్కడ 1.5, ఇక్కడ 1.5 పెట్టుకొని ఒక లైన్ గీసుకోవాలి. చూడండి, 4 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. సరిపోతుంది, చిన్న సైజ్ బ్లౌజ్ కదా. తర్వాత ఇక్కడ నేను గీస్తున్నట్టు గీసుకొని 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్కు, ఫ్రంట్ పార్ట్ కదా, కరువు తీసుకోవాలి. చూడండి, ఇట్లా గీసిన కదా, సేమ్ అట్లా గీసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మనం ఇక్కడ కట్ చేస్తాం కదా, దానికి ఫ్రంట్ పార్ట్ కోసమే ఓన్లీ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ గల్ల 5.5 పెట్టుకుంటున్నా. హైట్ ఎక్కువ ఉంటే 6 పెట్టుకోవచ్చు. చూడండి, కరెక్ట్గా చూడండి ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేసిన, ఇందులోనే ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తున్నా. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకొని ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇది పేపర్ పైన కూడా కటింగ్ చేసి చూపించచ్చు. ఒక ఆల్రెడీ నేను పేపర్ కటింగ్ చేసి చూపించిన, కావాలంటే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా. సేమ్ బ్యాక్ పార్ట్ పెట్టుకొని పేపర్ పైన మనము ఈ ఫ్రంట్ పార్ట్లో మార్క్ చేసుకున్నాం కదా, సేమ్ అట్లా చేసుకొని నేను ఆల్రెడీ చేసుకున్న ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా చేసుకోవాలి. సేమ్ నేను ఇప్పుడు మార్క్ గీసిన కదా, సేమ్ అట్లనే గీసుకొని ఇప్పుడు మనం బ్లౌజ్ పైన పెట్టుకోవాలి. డైరెక్ట్ ఇవి క్రాస్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చాలా మంచిగా వస్తుంది ఇట్లా పెట్టుకున్నట్టయితే. ఇది బ్లౌజ్ ఈ రకంగా కట్ చేసి చూడండి ఫ్రెండ్స్, ట్రై చేయండి. పర్ఫెక్ట్ వస్తుంది. మన క్రాస్ కటింగ్ బ్లౌజ్ లాగా కప్స్ దగ్గర మంచిగా వస్తుంది. అందుకే క్రాస్లు వేసిన. నేనైతే ఇది నేనే ఆలోచించి, అంటే నేను వేసుకొని చూసి ఫస్ట్ స్ట్రేట్ కటింగ్ కాక ఇట్లా క్రాస్ కటింగ్ అయితే ట్రై చేసి చూసిన. చాలామందికి ఇట్లానే కుట్టిన. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్ వస్తుంది. ఇట్లయితే మనకి ఇట్లా టైట్ పట్టేసినట్టు ఇట్లా ఏం రాదు, కరెక్ట్ వస్తుంది. కప్స్ దగ్గర క్రాస్లో మనం పేపర్ కటింగ్ చేసుకోవాలి. ఓన్లీ ఇంత పేపర్ కటింగ్ చేసుకొని ఇట్లా క్రాస్లో పెట్టుకోవాలి మనం లైనింగ్ క్లాత్ మీద. స్ట్రేట్గా పెట్టొద్దు. స్ట్రేట్గా పెట్టుడైతే మనం బ్లౌజ్ పైనే కట్ చేసుకుందాము, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకటేసారి. కాకపోతే ఇది క్రాస్ పెట్టుకుంటాం కాబట్టి పేపర్ కటింగ్ చేసుకోవాలి. పేపర్ కటింగ్ చేసుకోకుండా మనం బ్యాక్ పార్ట్ పెట్టుకొని కూడా క్రాస్లా కట్ చేసుకోవచ్చు.
చూడండి నేనైతే పాలిస్టర్ క్లాత్ మీద కట్ చేస్తున్నా. కాటన్ క్లాత్ ఏ క్లాత్ అయినా పర్లేదు లైనింగ్కు. చూడండి ఇట్లా కట్ చేసుకోవాలి. ట్రై చేయండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇదైతే నాకు తెలిసి నేను యూట్యూబ్లో ఇంతవరకు అయితే చూడలేదు ఈ కటింగు. మీరు చూస్తే నాకు కామెంట్ చేయండి. ఇదైతే నేనే ఆలోచించి నాకు ఐడియా వచ్చింది. ఒకసారి క్రాస్లో కట్ చేస్తే ఎట్లుంటుందని అప్పటి నుంచి నేను చాలా మందికి కుట్టిన ఇట్లా నేను కూడా ఇట్లానే కుట్టుకున్నా. షేప్ మాత్రం మంచిగా వస్తుంది ఫ్రంట్. ఇప్పుడు స్లీవ్స్ కట్ చేస్తున్నా. 5 సైజు 6 పెట్టుకోవాలి. ఇక్కడ 2.5 పెట్టుకోవాలి డౌను. చిన్న సైజు కాబట్టి 2.5 సరిపోతుంది. ఇట్లా ఒక మార్క్ గీసుకొని మనకు ఇక్కడ చెస్ట్ పార్ట్ 8 వచ్చింది కదా, ఇక్కడ హార్మోలు 7 వస్తుంది. 7 దగ్గర ఒక లైను 2 ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చుల కోసం. సేమ్ నేను గీసినట్టు గీసి కట్ చేసుకోండి. ఇక్కడ లోతు కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. అంతే ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని కట్ చేసుకోవాలి. కొత్తగా ట్రై చేసే వాళ్ళు అయితే ఐరన్ చేసుకోవాలి, కంపల్సరీ ఐరన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఐరన్ చేసుకుంటేనే మంచిగా వస్తుంది బ్లౌజు. నేను ప్రతి కస్టమర్ది అయితే ఐరన్ చేస్తా. చూడండి క్రాస్ ఎట్లా పెట్టినా అట్లా పెట్టుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద. ఇప్పుడు కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఫ్రెండ్స్ కట్ చేసేటప్పుడు, మళ్ళీ తర్వాత ఆయన కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ట్రై చేయండి ఫ్రెండ్స్. స్లీవ్స్ కట్ చేస్తున్నా. ఇట్లా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎప్పుడు ఇట్లానే కుట్టుకుంటారు. బ్యాక్ హుక్స్లకు అయితే మనం స్ట్రేట్ కట్ చేసుకోవాలి, ఇట్లా క్రాస్ కట్ చేసుకోవద్దు. ఓన్లీ ఫ్రంట్ హుక్స్లో అయితే ఇట్లా క్రాస్ కట్ చేసుకోవాలి, బాగుంటుంది. కటింగ్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తా. చూడండి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకొని. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇట్లానే కుడతా. నేను చూసిన వరకు అయితే చాలామంది ఇక్కడ మన పట్టి ఇంకోటి పట్టేస్తారు, అట్లా టైం వేస్ట్ అండి అట్లా వేస్తే. చూడండి డైరెక్ట్ దీని మీదనే కుట్టాలి. చూడండి నేను ఎట్లా కుడుతున్నా, వేరే పట్టేయాల్సిన అవసరం లేదు దీనికి. చూడండి ఫినిషింగ్ కూడా మంచిగా కనబడుతుంది ఇట్లా కుట్టుకుంటే. దీన్నే మలిచి కుట్టుకోవాలి. చూసిరా ఎంత మంచిగా కనబడుతుందో. ఇక్కడ జారకుండా పిన్స్ పెట్టుకోవాలి. 3 పిన్స్ మీ ఇష్టం ఎన్నైనా పెట్టుకోరు. జారకుండా మంచిగా కుట్టుకోవాలి. చూడండి
కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈ మెథడ్లో మంచిగా వస్తుంది. మొత్తం ఇట్లా కుట్టుకోవాలి. చూడండి నేను ఎట్లా వేస్తున్నానో అట్లా వేయాలి, కన్ఫ్యూజ్ కావద్దు. కొత్త వాళ్ళు అయితే కన్ఫ్యూజ్ అవుతారు కదా. మనం ఇది కరెక్ట్ ఎక్కడ ఉంది క్లాత్ అని చూసి కన్ఫ్యూజ్ అవుతాం కదా. అట్లా కాకుండా మనము ఇట్లా నేను వేసినట్టు వేసుకోండి. ఒక పిన్ను పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది కన్ఫ్యూజ్ కాకుండా. మళ్ళీ ఇది కూడా అట్లే కుట్టుకోవాలి మొత్తం. చాలా ఈజీ ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు చూడండి నేను ఎట్లా వేస్తున్నా, ఇట్లున్నది ఇట్లా అనుకొని ఇట్లా మధ్యలో వేసుకోవాలి 2 పీసులు. ఇటొకటి అటొకటి అయిపోతుంది, మనము జాయింట్ చేసుకోవచ్చు ఈజీగా. చూడండి పాలిస్టర్ క్లాత్ అయినా ఎక్కడ ముడతలు రాకుండా మంచిగా కుట్టుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా అన్ని బ్లౌజులు అన్ని సైజుల వాళ్ళవి బ్లౌజులు కట్ చేసి స్టిచ్ చేసి చూపిస్తా. చూడండి ఒక్కొక్కరి ఒక్కొక్క సైజు ఉంటాయి కదా. ఇది 32 సైజ్ బ్లౌజు, అన్ని సైజులే చూపిస్తా. ఆల్రెడీ చూపించిన కొన్ని బ్లౌజులు చూడకపోతే చూడండి ఫ్రెండ్స్. చూడండి ఈ స్లీవ్స్ ఎట్లా నేను పెట్టుకున్నానో చూడండి. రైట్ సైడ్లో అస్తర్ ఉండాలి, రైట్ అదే చూడండి. దీనికి కూడా పట్టి వేయాల్సిన అవసరం లేదు. మన బ్లౌజ్ రైట్ సైడ్ ఉంటుంది కదా, దానికి అస్తర్ పెట్టి కుట్టుకున్న తర్వాత ఇట్లా మలిచి కుట్టుకుంటే అయిపోతుంది. నా రీల్ కొంచెం ఖరాబ్ ఉండే, అందుకే గడికి కట్ అయింది. చూడండి ఎంత ఫినిషింగ్ కూడా బాగుంటుంది. మనకు పట్టేసి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని డైరెక్ట్ ఇట్లా అనుకొని కుట్టుకోవచ్చు. టైం వేస్ట్ ఎక్కువ టైం అవుతుందని నేను అన్నీ కుట్టినాక మొత్తం కట్ చేసుకున్న ఎక్స్ట్రా క్లాత్ అస్తర్ ఎంతవరకు ఉందో అంతవరకు ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. చూడండి ఇట్లా నేను కుట్టినది కరెక్ట్ చూసి కుట్టండి. ఒక్క వీడియో చూస్తే మీరు ఏ సైజ్ అయినా కుట్టుకోవచ్చు. చూడండి ఫస్ట్ అన్నిటికి లైనింగ్ ఇట్లా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత కుట్టుకోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి. అట్లా ఈజీ అయిపోతుంది. ఫస్ట్ అయితే అన్నిటికీ జాయింట్ చేసుకోవాలి. అన్నిటికీ లైనింగ్ జాయింట్ చేసుకున్న కట్ చేసుకున్న ఎక్స్ట్రా క్లాత్ చూడండి. అన్నీ కుట్టి కట్ చేసిన చూసారు కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ది ఫస్ట్ బ్యాక్ పార్ట్ కుట్టుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ కుట్టుకుంటే చూడండి ఇక్కడ 4 పెట్టిన, ఇక్కడ సైడు చూడండి పైన కూడా 4, సైడ్ కూడా 4 పెట్టుకోవాలి. ఇప్పుడు కుట్టుకోవాలి డాట్స్. ఇటు సైడ్ కూడా సేమ్.
దారం కొంచెం ఖరాబ్ ఉంది, అందుకనే అట్లా కట్ అవుతుంది గడికి, లేకపోతే టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. దారం ఖరాబ్ ఉంటేనే కట్ అవుతుంది. చూడండి కుట్టిన కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుట్టుకోవాలి. అస్సలు ఎక్కడ లాగొద్దు, క్లాత్ను లూజు విడిచిపెట్టుకుంటూనే కుట్టాలి, లాగొద్దు ఎక్కడ. ఎక్కువ తక్కువలు ఉంటే కట్ చేసుకోవచ్చు. చూడండి ఈ క్లాత్ను బట్టి ఉంటుంది. మన క్లాత్ ఇట్లా లావు ఉన్నా కొంచెము ఇట్లా ఉన్నా కానీ క్లాత్ను మనం ఇక్కడ కుట్టుకోవాలండి, అప్పుడే మంచిగా కనబడుతుంది. చూడండి నేను కుట్టుకుంటున్నా కదా. అన్ని క్లాత్లకు కుట్టాల్సిన అవసరం లేదు, కొన్ని క్లాత్లు ఇట్లుంటాయి కొంచెం. చూడండి ఇప్పుడు ఎంత మంచిగా ఉంది. సెకండ్ కూడా సేమ్ అట్లానే కుట్టుకోవాలి, లాగొద్దు ఎక్కడ. షేప్ ఖరాబ్ అవుతుంది లాగితే. చూడండి చూసిరా. ఇప్పుడు ఇది కూడా కుట్టుకోవాలి. ఇట్లా అనుకుంటా కుట్టుకోవాలి కరెక్ట్. చూడండి రెండు మనము ఒక్కొక్కసారి ఇది ఎక్కువ అవుతుంది క్లాత్ ముందుది, అప్పుడు ఏం చేసుకోవాలి, బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని చూడాలి మనకి ఎంత అవసరమో. ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే మనం కట్ చేసుకోవచ్చు ఇప్పుడే. చూడండి ఇంత ఎక్స్ట్రా వచ్చింది కదా, కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి చూడండి ఇట్లా మధ్యలో కనుక్కొని ఇట్లా మనము ఇది కుట్టుకుంటే మనకు మంచిగా వస్తుంది ఫ్రంట్ షేపు. చూసారా మధ్యలో మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ కుట్టుకుంటాం కదా, అట్లా మధ్యలో ఇట్లా కుట్టుకోవాలి, పప్పు మంచిగా వస్తుంది. చూడండి మనం ఇక్కడ ముందు కట్ చేయాల్సిన అవసరం లేదు, అట్లా కుట్టుకున్నామంటే మనకు పైకి ఇట్లా మంచిగా ఉంటుంది, మంచిగా సెట్ అవుతుంది ముందు. ఇప్పుడు దీనికి పట్టి కింద పట్టేయాలి, ఉక్కు పట్టి కూడా వేయాలి, ఇక్కడ కింద కూడా కుట్టుకోవాలి. చూడండి ఇట్లా కుట్టుకోవాలి. మళ్ళీ ఇట్లా మలిచి కుట్టుకోవాలి. దీనికి హెమ్మింగ్ చేసుకోవచ్చు, చేసుకోకపోయినా పర్లేదు, అట్లే ఉంచుకోవచ్చు. ఫ్రంట్ పార్టే కాబట్టి కనిపించదు, పర్లేదు. చూడండి సెకండ్ కూడా సేమ్ ఇట్లానే కుట్టుకోవాలి. ఇవన్నీ ముందే కట్ చేసి పెట్టుకోవాలి, నేను మీకు చూపించడం కోసం కట్ చేసి కుడుతున్నా. చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది. బ్లౌజ్ షేప్ బెల్ట్ లేదు కాబట్టి తొందరగా అయిపోతుంది. చూడండి నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను అన్ని బ్లౌజులది కుడతా, ప్రిన్సెస్ కట్ అయినా, క్రాస్ కటింగ్ అయినా, కటోరీ బ్లౌజ్ అయినా అన్ని బ్లౌజులు చూపిస్తా మీకు. మీకు ఏదైనా సైజ్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను ఆ సైజు కుట్టి చూపిస్తా కట్ చేసి.
చూడండి ఉక్కు పట్టి కొట్టిన కదా. ఇప్పుడు దీనికి కూడా సేమ్ కొట్టుకోవాలి. ఉక్కులు వేసుకునే దానికి మనం లైనింగ్ క్లాత్ కుట్టుకోవాలి. కాజాలు వేసుకునే దానికి మెయిన్ ఫ్యాబ్రిక్ది క్లాత్ కుట్టుకోవాలి. చూసారు కదా, రెండు సమానంగా రావాలి. ఒకవేళ ఎక్కువ తక్కువ వస్తే కట్ చేసుకోండి, ఏం కాదు. కొంచెం ఎక్కువ తక్కువ వస్తే, లేకపోతే ఏం కాదు. ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కు ఫ్రంట్ పార్ట్కు షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకుంటున్నా. రెండు సైడ్ల మంచిగా జాయింట్ చేసుకోవాలి. చూడండి, జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైపింగ్ వేసుకోవాలి. మీ ఇష్టం, మీకు థ్రెడ్ పైపింగ్ రాకపోతే నార్మల్ పైపింగ్ అనే వేసుకోవచ్చు. బిగినర్స్కు రాదు కదా, రాకపోయినా పర్లేదు. నేను అట్లా నార్మల్ పైపింగ్ కూడా వేసి చూపిస్తా. ఇప్పుడైతే నేను దీనికి థ్రెడ్ పైపింగ్ వేస్తున్నా. ఇదైతే చూపించలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నా ఆల్రెడీ ఒక వీడియో పెట్టిన థ్రెడ్ పైపింగ్ది ఈజీ వేలో ఎట్లా వేసుకోవాలో. మీకు కావాలంటే ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇదైతే థ్రెడ్ పైపింగ్ కోసం కుట్టుకుంటున్నా. మీరు థ్రెడ్ పైపింగ్ వేసుకోకపోయినా నార్మల్ కూడా కుట్టుకోవచ్చు. అది కూడా సేమ్ థ్రెడ్ పైపింగ్ లాగా వస్తుంది. అది కూడా నేను ఒకసారి వేసి చూపిస్తా. థ్రెడ్ లేకుండా కూడా ఎట్లా వేసుకోవాలో పైపింగ్. సేమ్ ఇట్లా కుట్టుకుంటున్నాం కదా, ఇట్లా కుట్టుకున్న తర్వాత థ్రెడ్ లేకుండా కూడా మనం మలిచి కుట్టుకోవచ్చు. సేమ్ ఇట్లే కుట్టుకొని దీన్నే క్లాత్ను మలుచుకోవచ్చు. మనం మలిచి కుట్టుకోవచ్చు. ఆ పైపింగ్ కూడా బాగుంటుంది. ఇంకా థ్రెడ్ పైపింగ్ వేస్తే ఇంకా బాగుంటుందని. చూడండి, ఇక్కడ కట్ చేసుకోవాలి. మంచిగా కట్ చేసుకుంటే మంచిగా తిరుగుతుంది. అంత కరెక్ట్గా రావడానికి ఇట్లా పెట్టుకోవాలి డాట్స్. ఇప్పుడంతా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్నే మలిచి కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. థ్రెడ్ లేకపోతే, థ్రెడ్ కావాలంటే తెచ్చుకోండి. సన్నటిది దొడ్డు తెచ్చుకోవద్దు, సన్నగా ఉంటుంది. సన్నది దొరుకుతుంది దుకాణంలో, అది తెచ్చుకొని కుట్టుకుంటే మనకు మంచిగా వస్తుంది. థ్రెడ్ చూడండి, ఇది నేను వీడియో పెట్టినా, కావాలంటే చూడండి. ఇదైతే చూపించలేదు కుట్టుడు మొత్తం. చూడండి, కుట్టిన ఇట్లా వస్తుంది సన్నగా. ఇప్పుడు స్లీవ్స్ జాయింట్ చేసుకోవాలి. ఇక ఇక్కడ ఇట్లా చూడండి, ఇది బ్యాక్ వేసుకోవాలి. కరువు తీసిందేమో ఫ్రంట్కి వేసుకోవాలి. దీన్ని కూడా లాగొద్దు, కరెక్ట్గా వేసుకోవాలి. చూడండి, స్లీవ్స్ అయినా బ్లౌజ్ అయినా లాగొద్దు, లాగకుండా వేసుకోవాలి. చూసారు కదా, సెకండ్ కూడా అట్లనే వేసుకోవాలి.
ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమన్నా వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను కట్ చేసి స్టిచ్ చేసి చూపిస్తా. చూడండి ఎంత ఈజీగా అయిపోయింది బ్లౌజు. రాని వాళ్ళకు కూడా వస్తుంది. చూడండి మీరు కంపల్సరీ ఇది కుట్టుకొని మీకే నచ్చుతుంది ఫ్రెండ్స్. కొత్తగా కుట్టుకుంటే చూడండి, బ్లౌజ్తో అయినా మార్క్ చేసుకోవచ్చు, బ్లౌజ్ లేకుండా కూడా మార్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇది 32 సైజ్ కదా, 32లా 4వ భాగం ఎంత వస్తుందో అంత చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. చూడండి బ్లౌజ్ ఉంది కాబట్టి బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకున్నా, లేకపోతే బ్లౌజ్ లేకపోయినా కుట్టుకోవచ్చు మనము. చూడండి కరెక్ట్గా పెట్టుకొని కుట్టుకోవాలి. వర్లాక్ మిషన్ లేకపోయినా మొత్తం లోపలికి మనము సేమ్ ఒక దారం కనబడకుండా కుట్టుకోవచ్చు. సేమ్ సెకండ్ కూడా దీని ఫస్ట్ కుట్టిన మాప్ తోటి సేమ్ ఇట్లా కొల్చుకొని కుట్టుకోవాలి. వంద దారాలు కొన్న డబ్బాలకు ఒక్కొక్క దారం ఖరాబ్ వస్తుంది. ఇది కూడా అట్లనే వచ్చిండే, అందుకే గడికి కట్ అయింది. చూసారు కదా, 3 సార్లు కుట్టుకోవాలి, 3-4 కుట్టుకోవాలి. కరెక్ట్ అనుకొని మంచిగా కుట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసుకోవాలి, నీట్గా కనిపిస్తుంది. కట్ చేసుకున్న తర్వాత ఇట్లా మలిచి కుట్టుకోవాలి. వరలక్ చేసే అవసరం లేకుండా ఇట్లా మలిచి కుట్టుకోవాలి. చూడండి చూడండి ఒక్క దారం పోగు లేకుండా మంచిగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా కుట్టుకోవాలి. సేమ్ ఇటు సైడ్ కూడా కుట్టుకున్న తర్వాత చూసారు కదా ఎంత ఫినిషింగ్ ఎంత బాగుంటుందో. ఇట్లా కుట్టుకుంటే చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.